కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. నీ కృపలో నాకు రక్షణ, నీ కృపలో నాకు బలము, నీ కృపలో నాకు స్వస్థత, నీ కృపలో నిత్య జీవము. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానము చేయుటకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ విధానాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? నేటి దినమున వాక్య ధ్యానము కొరకైనటువంటి భాగము సంఖ్యాకాండం 28వ అధ్యాయం 1 నుండి 4 వరకున్న వచనాలను ధ్యానం చేయబోచున్నాము. నేను చదువుచున్నాను, శ్రద్ధగా విందాం. మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుకి ఇలాగ ఆజ్ఞాపించుము, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలెను. మరియు నీవు వారికి ఇలాగ ఆజ్ఞాపించుము, మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది వగు 2 మగ గొర్రెపిల్లలను అర్పింపవలెను. వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు 2వ దానిని అర్పింపవలెను. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడిన వాక్యము మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగుపరచండి. దైవ స్వరము వినిపింపచేయండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృప మా అందరికీ వెల్లడిపరచబడునుగాక. క్షమించి కృపతో నింపమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ అధ్యాయాన దేవుడు మరొక విషయాన్ని వారికి బయలుపరిచారు. దేవుడు అంటున్నారు, నాకు సువాసన కలుగుటకై మీరు హోమ రూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నా యొద్దకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను అంటున్నారు. నియామక కాలాన ప్రభు వారిని ఆహారమునకై హోమ రూపముగా బలిని అర్పించమని ప్రభు చెప్పారు. ఏది అర్పించాలి అనేది అధ్యాయాన్ని చెప్పారు. ఎప్పుడు అర్పించాలి చెప్పారు. ఎక్కడ అర్పించాలి కూడా
చెప్పారు. ప్రియులారా, ఏది అర్పించవలసినవి? 2 మగ గొర్రె పిల్లలు, ఏడాది వగు 2 మగ గొర్రె పిల్లలు. వాటిల్లో ఒక గొర్రెపిల్ల ఉదయమందు, వాటిల్లో రెండవ గొర్రెపిల్ల సాయంకాలమందు దానిని బలి అర్పణగా అర్పించాలి. దంచి తీసిన 3 పళ్ళలోనిది పావు నూనెతో కలుపబడిన తూమిడి పిండితో 10వ వంతు నైవేద్యమును చేయవాలి అని చెప్పారు. పిల్లరా, ఇది ఉదయం మరియు సాయంత్రం 2 పూటల ఈ అర్పణమును సిద్ధపరచాలని ప్రభు చెప్పారు. ఇది ఇశ్రాయేలీలకు తరతరములకు ఇదొక నిత్యమైనటువంటి కట్టడగా, నియమముగా ఇది మిగిలిపోయింది. అయితే ఈ సందర్భంలో మనం నేర్చుకునవలసిన ఓ శ్రేష్టమైన మాట ఏంటంటే, ఆ బలి అర్పణ ఉదయమున మరియు సాయంత్రాన ప్రభు చేయమని చెప్పారు. బాగా దేవుని మాటలు ఆలకిందాం. ఉదయమును చేయాలి, సాయంత్రమును చేయాలి. ప్రియులారా, ఈ ఉదయ సాయంత్రాలు దేన్ని సూచిస్తున్నాయి? ఆధ్యాత్మికంగా మనం ఏం తీసుకోవాలి? ఇది సువాసన కొరకైన బలి, ఇది సువాసన కొరకైన అర్పణము. ఇది దేవుడు కోరినటువంటి అర్పణము. బాగా విందాం. అయితే పిల్లరా, ఉదయం సాయంత్రం అర్పణ అనేది, అర్పణ బలిపీఠం ఇక్కడికి రాగానే మనకు గుర్తొచ్చే పదం ప్రార్థన జీవితం. అంటే ఒక క్రైస్తవుడు ఉదయమున ప్రార్థన చేయాలి, సాయంత్రమున ప్రార్థన చేయాలి. బాగా విందాం. ఉదయమున ప్రార్థన చేయాలి, సాయంత్రాన ప్రార్థన చేయాలి. అయితే జరిగిన విషయం ఏంటి? మన పితరులైనటువంటి వారు ఈ క్రమాన్ని వారు అనుసరించారు. ఆ క్రమంలో వారు చేసిన ప్రార్థనలు వారి ఆధ్యాత్మిక దైనందిన జీవితానికి ఎంతో మేలుకరంగాను, దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను మారాయి. ఉదాహరణకు యెహోషువ జీవితాన్ని గడిచిన దినాల్లో మనం విన్నాం కదా. ఈ యెహోషువ వేకువనే లేచి ప్రార్థించే ప్రార్థన అనుభవాన్ని కలిగినవాడు. ప్రతి ఉదయాన వేకువనే లేచేవాడట. ప్రియులారా, ఆ ప్రార్థన జీవితం ఆయన్ని ఒక దీవెనకరమైన వ్యక్తిగా మలిచేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. మన చిన్న ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో, మన చిన్న జీవితంలో ఉదయకాల వేళ ప్రార్థన ఎంతో మేలుకొలుపును కలగజేస్తుంది. ఉదయకాల వేళ ప్రార్థన జీవితం మన ఆత్మీయ జీవితాలను రూపాంతరపరుస్తుంది. యెహోషువ ఒకసారి కాదు, 2 సార్లు కాదు. యెహోషువ గ్రంథాన్ని మనం చూస్తే ఆయన ఉదయాన్నే లేచి, వేకువనే లేచి అనే పదాలు మనం చూడవచ్చు. ప్రియులారా, ఒక క్రైస్తవునిగా నేను, దేవుని పిల్లలుగా మనం ఉదయమునే లేచి దేవుని సన్నిధిని గడపడం అనేది మన జీవితాలకు ఆశీర్వాదదాయకం. అయితే కొందరు వేకువని లేచి ప్రార్థన చేయలేని అనుభవంలో వారు ఉన్నారు. నిరుత్సాహపడనక్కర్లేదు. మనం తలస్తే గుండు సూదినైనా అణుబాంబునైనా సిద్ధపరచగలిగిన జ్ఞానం మనుషునికి బలం ఇవ్వబడింది. కనుక చేయాలనే ఆసక్తి మనలో ఉన్నప్పుడు మనం నిశ్చయంగా ఆ గమ్యానికి చేరగలుగుతాం. 1-2 రోజులు ఆలస్యమైన కనుక ఆసక్తి అనేది మనలో చాలా గొప్పది. ప్రియులారా, వేకువనే లేచి ప్రార్థన చేయాలి. ఇలాగున
మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఉదయాన్నే లేచి ప్రార్థించుకునేవారు. అబ్రహాము ఉదయాన్నే లేచి తనను కుమారుని సిద్ధపరచుకుని గాడిదకి గంత కట్టి పనివాళ్ళు తీసుకుని బయలుదేరాడు. ఉదయకాల వేళ ఎవరైతే మేలుకొలుపు కలిగి ప్రార్థనకే సిద్ధపడతారో వారి జీవితంలో అద్భుతాలు చూస్తారు. ఆమేన్. వారి జీవితంలో అద్భుతాలు చూస్తారు. వేకువనే లేచిన అబ్రహాం కొండపైన కొమ్ములు చిక్కబడిన పొట్టేలును చూడలేదా? ప్రియులారా, యెహోషువ జీవితాన అద్భుతాలు చూడలేదా? ఈ మాటలు వినిచిన నీ జీవితంలో నీవు కూడా అద్భుతాలు చూస్తావు. ఎప్పుడంటే వేకువనే లేచినప్పుడు, వేకువనే దేవుని సన్నిధిని ప్రార్థనలో గడిపినప్పుడు. ఆమేన్. మనం ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో ప్రభుతో మాట్లాడాలి. ఇక రెండవ మాట, సాయంకాలం మందు రెండవ దానిని అర్పింపవలను అంటారు ప్రభు. సాయంకాలం వేళ కూడా మనం ప్రార్థన చేయాలంట. పిల్లరా, ఎంత అద్భుతం చూడండి. ఉదయం దేవునితో ఆరంభించడానికి, రాత్రి పగలంతా ముగించుకుని రాత్రి మరలా కృతజ్ఞత హృదయంతో ప్రభు సన్నిధిని ప్రార్థన చేయడానికే దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చారు. ఈ లోకంలో ఏ నాయకులు కూడా ఉదయం ఒకసారి మా ఇంటికి రండి, సాయంత్రం ఒకసారి రండి, మీ సమస్యను మాతో చెప్పండి, ప్రతిరోజు ఉదయాన్నే రండి, ప్రతిరోజు సాయంత్రాన్ని రండి, మీరెన్ని విషయాలు చెప్పినా మేము వింటాం, మీ బాధలన్నీ మాతో చెప్పండి, మేము వింటాం, మీ సమస్యలన్నిటికీ నేను పరిష్కారం చేస్తాను, మీరు విశ్వాసంతో రండి, బాధతో రండి, వేదనతో రండి, మీ బాధ అంతటిని మాతో చెప్పండి అని ప్రపంచంలో ఇప్పటివరకు ఏ నాయకుడైనా ఉన్నాడా పిల్లరా? లేరండి. మన యేసయ్య నిజమైన ఆత్మీయ నాయకుడు. ఆయన మనకు ఆత్మీయ నాయకత్వాన్ని నేర్పించినవాడు. ఆయన ఉదయాన్నే రండి, సాయంత్రాన్ని రండి, మీ సమస్యలన్నీ నాతో పంచుకోండి అంటున్నారు. కనుక పిల్లరా, మరి రాజుల గ్రంథం 18:36లో ఏలియా సందర్భాన బలిపీఠ మీదకి అగ్ని దిగి వచ్చినట్లుగా చూస్తాం సాయంకాల వేళ. అలాగనే 18వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం దేవుని అద్భుతం. ఎజ్రా జీవితంలో 9వ అధ్యాయం 4-5 వచనాలు. ప్రియరా, సంఖ్యాకాండం 9:3 ఉదయకాల ప్రార్థనా జీవితం. దానియేలు గ్రంథం 9:21 సాయంకాల వేళ ప్రార్థనా జీవితం. కనుక ఈ ఆధారాలన్నీ సాయంకాల వేళ ప్రార్థన గురించి, ఉదయకాల వేళ ప్రార్థనల గురించి మనల్ని ప్రేరేపిస్తున్నాయి. కనుక సిద్ధపడదాం. ఉదయమున సాయంత్రమున ఆయన నామమును గొప్ప చేదుము గాక. తండ్రి, వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి రహస్య రాకడ కొరకే సిద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.